పచ్చిగా మాట్లాడుతున్నా నేను, నన్ను తిట్టుకోండి తర్వాత, లేకపోతే ఈసారి వారం నుంచి రావాకండి, ఇబ్బంది లేదు. చండాలంగా తిడుతున్నాడు ఏందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు, నీచులు వద్దు నాకు. మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏం అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరిమాణాలు ప్లేటులో పెట్టుకుని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో